హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. సో ఈ వీడియో వచ్చేసి మాకు ప్రొఫెషనల్ వీడియో మన ఛానల్లో అయితే రాబోతుంది. సో అదే ఐఐటి మెడ్రాస్లో జరిగిన ఎన్పిటిఎల్ స్టార్ ఈవెంట్. సో ఎన్పిటిఎల్ అంటే ఏంటా అనుకుంటున్నారా? ఎన్పిటిఎల్ అనేది ఒక ఈ రెపోజిటరీ. సో వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్, ఇట్స్ ఎ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ నాలెడ్జ్ in all aspects of humanities, management and technology side. All the courses, certificate courses we can do through NPTEL. సో జస్ట్ ఒక కోర్స్ని మనం కొన్ని వీక్స్ నేర్చుకొని అది ఎగ్జామ్ రాసి దాని గురించి కొంత తెలుసుకొని మనం ఆ ఎగ్జామ్ అనేది త్రూ అవ్వాలి. సో దానివల్ల ఏంటా అని అనుకుంటే జస్ట్ మనకి నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ చేయగలం, నాలెడ్జ్ అనేది అక్వైర్ చేయగలం. అండ్ ఈ ఈవెంట్ అనేది ఎన్పిటిఎల్ కోర్సెస్ చేసిన వాళ్ళు, కోర్సెస్లో ఒక 4 to 5 కోర్సెస్ త్రూ అయిన వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ అనేది మెన్షన్ చేశారు. ఆ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మనకి కొన్ని అవార్డ్స్ లాగా ఇస్తారు. వాటినే ఎన్పిటిఎల్ స్టార్ అవార్డ్స్ అంటారు. సో ఆ స్టార్ అవార్డ్స్ కింద మనకి ఎన్పిటిఎల్ డిసిప్లిన్ స్టార్, బిలీవర్స్, ఇలా సూపర్ స్టార్స్, డొమైన్ స్టార్స్ అని డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అనేది ఇస్తారు. సో ఈ ఇయర్ 2025 ఈ ఎన్పిటిఎల్ స్టార్ ఈవెంట్ అనేది ఐఐటి మెడ్రాస్ చెన్నైలో మనకి కండక్ట్ చేశారు వీళ్ళు ఈవెంట్. సో లాస్ట్ ఇయర్ అది ఐఐటి బాంబేలో జరిగింది. ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఎన్పిటిఎల్ ఈవెంట్స్ అనేది, ఎన్పిటిఎల్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తారు. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, వీ కెన్ ఇన్స్పైర్డ్ బై దెమ్. సో చాలా ఉంటుంది. అండ్ జస్ట్ మీకు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే స్టార్ ఈవెంట్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో మనం మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్ అనేది కూడా ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఇది గిండి లొకేషన్లో అయితే ఈ ఐఐటిఎం అనేది లొకేట్ అయ్యింది. మనం వన్స్ అక్కడ మేము ఈవెంట్ అనేది 10కి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 10కి అయితే ఐఐటిఎం మెయిన్ గేట్కి రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిన తర్వాత మనకి మెయిన్ గేట్కి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బస్ స్టాప్ ఉంటుంది. వాళ్ళే షటిల్ బస్సెస్ అంటే లోపల మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా షటిల్ బస్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఆ బస్ స్టాప్ దగ్గర వచ్చి నిలబడితే మనకి బస్సెస్ అనేవి అన్నీ ఒక 5 to 10 minutesలో వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ మెయిన్ గేట్ నుంచి మనకి లోపల హాల్స్ వాటన్నిటికీ వెళ్ళాలి అంటే 2 to 3 kilometers ఉంటుంది. సో బై వాక్ అనేది పాసిబులే, బట్ ఇలాంటి బస్సెస్ అవైలబుల్లో ఉన్నప్పుడు ఎవరు వాక్ ప్రిఫర్ చేయరు కదా. అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీ ఇక్కడ ఈ ఐఐటిఎంలో దెర్ ఆర్ బైసైకిల్స్. సో మ్యాక్సిమం అందరూ బైసైకిల్స్ యూజ్ చేస్తున్నారు. బైసైకిల్స్ యూజ్ చేయడం వల్ల అటు మంచిగా హెల్త్ పరంగా కూడా మంచిది. అండ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఒక సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇక్కడ అనే ఇది నాకు అనిపించింది వాళ్ళందరినీ చూసేస్తే. సో ఇక్కడ మనకి ఇదంతా ఒక అడవిలాగా ఉండింది నాకైతే. లోపల ఎస్బీఐ బ్యాంక్ ఉంది, సో ఏటీఎం ఉంది, అండ్ సమ్ హౌసెస్ కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ అది ప్రొఫెసర్స్ వాళ్ళ లొకాలిటీ రెసిడెన్స్ ఏమో. సో మనకి ఇస్తారు కదా ఆల్ ప్రొఫెసర్స్కి. సో ఇదైతే మేము ఎంటర్ అయిపోయాము. అండ్ డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. అంటే జస్ట్ ఒక 500 meters సిఎస్సి, ఇంకొక 500 metersకి సివిల్ ఇంజనీరింగ్, ఇంకొక 500 metersకి ఓషన్ ఇంజనీరింగ్. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ బ్లాక్స్ అనేది విత్ మనకి బోర్డ్స్తో పర్ఫెక్ట్గా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇదేంటి అంటే ఫారెస్ట్ ఏరియా కదా, జింకలు అవన్నీ డీర్స్ అలా అన్నీ రోడ్ పైన తిరుగుతూ ఉన్నాయి. వాటితోనే ఉన్నట్టుంది
ఆ డే మొత్తం మార్నింగ్ 10కి ఉంటే ఈవినింగ్ 5 వరకు మేము మొత్తం ఐఐటిఎంలోనే ఉన్నాం. నేనైతే మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. వాళ్ళ క్లాస్ రూమ్స్ అండ్ అడ్రస్ చేస్తారు కదా. సో మార్నింగ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు వాళ్ళ హాస్పిటాలిటీ అంతా సూపర్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడైతే మేము దిగేసాం. ఇది వచ్చేసి శాక్ అంటారు, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. ఇక్కడైతే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మా ఈవెంట్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారు. మాకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఈవెంట్ ఎక్కడ, సో దాని డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఆర్గనైజర్స్ అయితే పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశారు. నేను ఈ వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నాను అంటే ఆఫ్టర్ ఈవెంట్ తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్ ఈవెంట్. వాళ్ళ హాస్పిటాలిటీ కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ చాలా చాలా కైండ్నెస్, పొలైట్గా చెప్పారు. ఏ మాట అయినా సమాధానమైన పర్ఫెక్ట్ పొలైట్గా చెప్పారు. సో we felt very 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 happy about all this event. అండ్ ఇక్కడ ఆ ఎంటర్ అయ్యేటప్పుడు సంథింగ్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. సో సమ్ అవుట్బౌండ్ ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ ద ఐఐటి స్టూడెంట్స్ అండ్ ఆల్. సో ఇదైతే మేము మా ఈవెంట్ కండక్ట్ అయ్యే బ్లాక్. సో ఎస్ఏసి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. సో ఇక్కడ నుంచి స్టార్టింగే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటో బూత్ పెట్టున్నారు ఫర్ క్లికింగ్ ఏ పిక్ అండ్ ఆల్. చాలా చాలా మంచిగా కండక్ట్ చేశారండి ఈవెంట్. అసలు ఫుల్ హ్యాపీ ఫిదా అయిపోయాం. సో ఇలా స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ లైక్ ఎన్పిటిఎల్ వాళ్ళ లోగోస్, ఆ ఎంబ్లమ్స్ అన్నీ పెట్టున్నారు. అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ శాక్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టీషర్ట్స్, మనకి ఎన్పిటిఎల్ స్టార్స్ అయితే టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. జస్ట్ ఫ్రంట్ వచ్చేసి ఎన్పిటిఎల్ స్టార్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి nptel.ac.in అని ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఈ రైట్ సైడ్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా పెట్టారంటే డిఫరెంట్ స్టేట్స్ వైజ్ పెట్టున్నారు ఫర్ స్మూత్ కండక్షన్. లేకపోతే ఒకటే డెస్క్ ఉంటే ఇట్స్ టోటల్ క్లమ్జీ అయిపోతుంది. అండ్ సో తెలంగాణ నుంచి వచ్చాం కాబట్టి ఇది తెలంగాణ సైడ్. సో ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళు మా నేమ్ అడిగి, సో నేమ్ని చెక్ చేసుకొని ఫస్ట్ మా సైన్ తీసుకొని తర్వాత ఈ హ్యాండ్కి ట్యాగ్స్ వేసేసి ఒక స్లిప్ ఇచ్చారు లైక్ ఐడెంటిటీ. సో ఒక యూనిక్ నెంబర్తో అండ్ ఆల్సో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక 10,000 mAh పవర్ బ్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. టోటల్ 800 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ అనేది. 800 మెంబర్స్కి పవర్ బ్యాంక్స్ అనేది ఇచ్చారు. ఇట్స్ కాస్ట్ వర్త్ ₹1200. నేను అమెజాన్లో జస్ట్ సర్చ్ చేశాను. సో ఒక గిఫ్ట్ వచ్చింది అంటే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. సో అలానే నేనే కాదు ఎవరైనా అట్లనే ఫీల్ అవుతాము. అండ్ పర్ఫెక్ట్గా అది అప్పుడు మాకు యూజ్ అయ్యింది. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అండ్ దాన్ని ఆ ఛార్జింగ్ వల్ల ఈవినింగ్ వరకు కొంచెం ఫోన్ గెట్ ఆన్ అయ్యింది. లేకపోతే మనం తీసే వీడియోస్కి ఫోన్ ఛార్జింగ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ రిజిస్ట్రేషన్ జస్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ కాన్ఫరెన్స్ రూమ్. దాన్నే శాక్ అంటాం. సో కరెక్ట్గా అందరూ వచ్చేస్తున్నారు ఫుల్గా. జస్ట్ మేము ఒక 15 minutes లేట్ అయ్యాం అంతే. కామకొట్టి సార్, డైరెక్టర్ ఆఫ్ IITM. So sir is addressing regarding this NPTEL, regarding all about the NPTEL courses, and it was very very honored. We are very privileged to hear all this stuff and all. సో చాలా బాగా అనిపించింది. చూడండి, చాలా స్టేట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ ఈవెంట్ అయితే అటెండ్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి మేము వచ్చినా ఫుల్ రీఎంబర్స్మెంట్ అనేది ఈ NPTEL వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో లోకల్లో మేము ట్రావెల్ చేసిన లైక్ త్రూ క్యాబ్, ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ వచ్చిన
అండ్ లోకల్ అలవెన్సెస్ అనేది కూడా ఒక 1000 వరకు వాళ్ళు ఇస్తున్నారు. అది చాలా అంటే మనకి ఒక ఫ్రీ ఈవెంట్, ఫ్రీగా ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నాము, ఇంత ఇవన్నీ చూస్తున్నాము, హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా హ్యాపీగా. వర్డ్స్ మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. If a student writes it as 18, then by giving some 100 problems in addition, he can solve it. But if the student writes it at 25, then he has a conceptual issue. Because 2 plus is adding first and then multiplying. Very simple example. Now, just by looking at the wrong answers, we will be in a position to understand what is the level of understanding of the student. I think these are some things where... సో అలా అయితే వింటూ ఉన్నాము. వింటూ మనకి చేతులు ఆగవు కదా, గిఫ్ట్లో ఏముందా, ఏమేమి ఇచ్చారా అనేది చూస్తుంటే ఇది పోస్ట్ బ్యాక్ ఫెలోషిప్స్ లైక్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఐఐటి ప్రొఫెసర్స్. అండ్ సో మనకి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇస్తారు ఫర్ కాన్ఫరెన్స్ పార్టిసిపేషన్ ఫర్ స్టార్స్ ఓన్లీ. సో మ్యాక్సిమం మనకి 25,000 స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఏ గుడ్ ప్రాజెక్ట్ వర్క్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 50. సో అలా ఇదొక మంచి ఆపర్చునిటీ ఫర్ అస్. సో అదేంటా అని ఒక 2 minutes అలా రెఫర్ చేశాను. అండ్ సో మొత్తం మనకి ఒక గిఫ్ట్ వచ్చింది అంటే దాంట్లో ఏముంది అనేది ఒక హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా. సో ఇది మనకి ఇక్కడ ఓచర్స్, స్మాల్ ఓచర్స్ ఇచ్చారు లైక్ టీ, కాఫీ, ఇలా హై టీ అండ్ లంచ్ కూపన్ కూడా ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ విత్ కాఫీ అండ్ టీ ఆర్ కాఫీ, అండ్ లంచ్ అండ్ ఆల్సో ఈవినింగ్ హై టీ, నథింగ్ బట్ స్నాక్స్. మొత్తం 3 వాళ్ళే ప్రొవైడ్ చేశారు విత్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్తో. అండ్ ఆల్సో ట్రావెల్ అలవెన్సెస్, లోకల్ ట్రావెల్ అలవెన్సెస్ అండ్ అవుట్సైడ్ ఆల్ ట్రావెల్ అలవెన్సెస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఒక అసలు ఈ సూపర్ ఈవెంట్ అటెండ్ అయ్యామంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వీఆర్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ విత్ లాట్ ఆఫ్ knowledge, lot of happiness. And this is the power bank. So Xiaomi power bank, it's a very fast charge, చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. ఒక్కసారి మనం ఒక 1 hour 1.5 hour ఛార్జ్ పెట్టేస్తే we can use this power bank for so many days when it was emergency. సో ఇదైతే జస్ట్ ఓపెన్ చేసి ఏముందా అని చూద్దామని ఓపెన్ చేశాను. సో అలానే ఇంకొకటి వచ్చింది. సో 2 వచ్చాయి మాకైతే, హ్యాపీగా ఉంది. సో నేను ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, అప్పుడప్పుడు మాట్లాడతాను.
నెక్స్ట్ లంచ్ టైం అయిపోయింది. సో 12:30కి లంచ్ అయితే స్టార్ట్ చేశారు. 12కి అనుకుంటా, 12:30 అయింది. సో లంచ్ అయితే స్టార్ట్ చేశారు. మేము ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ తర్వాత మేము లంచ్ స్టార్ట్ చేసాము. మనకి కూపన్ ఇచ్చారు కదా, ఆ కూపన్ అనేది అక్కడ ప్లేస్ ఇస్తే మనకి లంచ్ బాక్స్ అనేది ఇస్తారు. అండ్ ఆ లంచ్ కూడా డిఫరెంట్ స్టేట్ వైజ్ పెట్టారు. ఆర్గనైజర్స్ అందరూ వాలంటీర్స్ ఉన్నారు. ఒక్కొక్క స్టేట్కి కేరళ కొంతమంది, అండ్ మిగతా తెలంగాణ కొంతమంది, ఆంధ్రప్రదేశ్ కొంతమంది, ఇలా. సో మనకి లంచ్లో అయితే పులిహోర, ఫ్రైడ్ రైస్, సమ్ పులావ్, కర్డ్ రైస్ విత్ చిప్స్ అండ్ గులాబ్ జామున్ మనకి ప్రొవైడ్ చేశారు. చాలా యమ్మీగా ఉంది లంచ్. అందరూ హ్యాపీగా లంచ్ చేసేసి ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. అండ్ మేము కూడా అలా స్టేజ్ పైకి వెళ్ళి సో ఆ పోడియం దగ్గర లైక్ అలా కొన్ని పిక్స్ క్లిక్స్ అనేవి చేసేసాం. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఆఫ్టర్ లంచ్ మాకు టీషర్ట్స్ ఇచ్చారు. సో దానికి కూడా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉంది. మనకి స్లిప్ ఇచ్చారు కదా, ఆ స్లిప్ని బేస్ చేసుకొని మనం నేమ్ చెప్తే ఆ స్లిప్ ఇచ్చేస్తే మన సైజ్ అవన్నీ ఆ స్లిప్ మీద రాస్తారు. అండ్ అక్కడ క్యూ వైజ్లో మనం తీసుకున్నాం టీషర్ట్ అనేది. ఆ టీషర్ట్ తీసుకోగానే వెంటనే వేసేసాం. ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ వచ్చేసి ప్రొఫెసర్స్, ఆల్ 11 ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మెడ్రాస్, ఆల్ ప్రొఫెసర్ ఇంటరాక్షన్ సెషన్ అనేది జరిగాయి. సో క్లాస్ రూమ్స్లో, ఒక్కొక్క క్లాస్ రూమ్లో 1 అవర్ 2 ప్రొఫెసర్స్ ఇంటరాక్షన్ సెషన్ అనేది జరిగాయి. సో దేర్ వర్డ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఐఐటి, ఎక్స్పీరియన్స్ ఇన్ హోల్ కెరియర్ అంతా షేర్ చేసుకున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్పిటిఈఎల్. సో ఎన్పిటిఈఎల్ కోర్సెస్ ఎలా ఆఫర్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది షేర్ చేశారు. అండ్ ఇక్కడ నేను ఐఐటి క్లాస్ రూమ్ చూపిస్తున్నాను. ఐఐటి క్లాస్ రూమ్లో క్లాస్ బెంచెస్ మనకి 2 పర్సన్స్ కూర్చుంటారు. అండ్ 2 పర్సన్స్ ఆ బెంచెస్కి పోర్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ వన్ కెన్ వర్క్ విత్ దర్ ల్యాప్టాప్. అండ్ ఆ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము శాక్ వచ్చేసాం. సో శాక్కి రావాలంటే మనకి వెహికల్స్లో వచ్చేస్తాం. సో ఆ వెహికల్స్ ఎక్కేసి మళ్ళీ మనం రామానుజన్ బ్లాక్ నుంచి ఎస్ఎస్సికి వస్తాం. సో ఈ జింకలు అనేవి మనతో పాటే తిరుగుతూ ఉన్నాయి. జస్ట్ అలా ఎవరో ఫొటోస్ తీసుకుంటుంటే నేను కూడా అలా జస్ట్ వీడియో అయితే తీశాను. సో ఈవినింగ్ అయిపోయింది, అప్పటికి 4 o'clock అయిపోయింది. 4 o'clockకి బిఫోర్ ఆ బ్లాక్ నుంచి మేము శాక్ వెళ్ళేక ముందు భారతి మేడం ఆర్గనైజర్ ఫర్ దిస్ ఎంటైర్ ఎన్పిటిఎల్ ఈవెంట్. షీ ఆర్గనైజ్డ్ వెరీ వెల్. హర్ పొలైట్నెస్, హంబుల్గా ఆన్సర్ చేయడం చాలా చాలా బాగా నచ్చింది అందరికీ. సో గ్రూప్లో కూడా మేడంని పొగిడేస్తున్నారు. అండ్ సో ఇది ఈవినింగ్ అయిపోయింది. దిస్ ఈజ్ ద స్నాక్స్ టైం. ఐటీ ఈ కూపన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే సో వీళ్ళు మనకి స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కొంచెం ఆకలేస్తూ ఉన్నింది అంతా తిరిగి అలా చేసేసరికి. ఈ స్నాక్స్ పడేసరికి మళ్ళీ కొంచెం బూస్ట్ అనేది వచ్చేసింది. సో అంతే, ఈ స్నాక్స్ తినేసి లైక్ ఏమి ఇచ్చారు అంటే ఒక కేక్, బిస్కెట్ ప్యాకెట్ అండ్ సంథింగ్ హాట్ ఇచ్చారు. అండ్ తినేసిన తర్వాత మళ్ళీ శాక్లో వాల్డిక్టరీ లాగా జస్ట్ కొంచెం అలా ఫన్గా ప్రొఫెసర్స్ అందరూ మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం, సంథింగ్ వర్డ్స్ అనేది చెప్పిన తర్వాత అండ్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. సో మళ్ళీ వచ్చేసాం. సో చాలా బాగా జరిగిందండి ఈవెంట్. సో ఇదండి ఎన్పిటిఎల్ స్టార్ ఈవెంట్. నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ లేదు, నేనే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను అనుకుంటాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. ఇది ఒక ప్రొఫెషనల్ వీడియో నేను పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాయ్ బాయ్, సీ యూ సూన్.